కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆదివాసీ మహిళ మీద లైంగిక వేధింపులు అలాగే దాడి హత్యాయత్నం కూడా జరిగిందని పెద్ద కలకలం రేపిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం జైనూరులో ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతున్నారు బాధితురాలు. ఆమెను పరామర్శించడానికి చికోటి ప్రవీణ్ వచ్చారు బీజేపీ నేత. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇప్పుడు ఈ ఉదంతము 144 సెక్షన్ దాకా వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు ఏ విధమైన ముందు ముందు ఇంకా ఎటువంటి పరిణామాలు ఉంటాయి? అలాగే ప్రభుత్వము ఈ విషయం మీద ఉదాసీనత వ్యవహరిస్తుందా? అసలు పట్టించుకోవట్లేదా? ముస్లిం యువకుడు చేసిన ఎవడో వాడు చేసిన దానికి జరిగిన ఇది ఒక ట్రైబల్ ఉమెన్, ఒక గోండు మహిళకి జరిగిన అన్యాయంకి మరి మేము తీవ్రంగా స్పందిస్తూ మరి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడగాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మరి దీంట్లో ట్రాన్స్పరెన్సీగా ఎట్లాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా మరి రేవంత్ రెడ్డి గారి సర్కార్ మరి ఇంట్లో ఏమున్నాయి ఉదంతాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది, దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంత సాటుకి దాచుకొని ట్రీట్మెంట్ చేయాల్సిన పని లేదు. మరి ఇవాళైతే నన్ను అలౌ చేసినారు, నేను వెళ్ళడం జరిగింది. ఆ మహిళను చూశాను, వెంటిలేటర్ పైన ఉంది. మరి అవుట్ ఆఫ్ డేంజర్ అని అయితే డాక్టర్లు చెప్పడం జరిగింది. సూపరింటెండెంట్ గారిని కూడా కలిసినాను మేడంని, ఆవిడ కూడా చెప్పింది ఆమెకు ప్రాణాపాయ స్థితిలో అయితే లేదు, కాకపోతే ప్లాస్టిక్ సర్జరీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వీఆర్ డూయింగ్ ది బెస్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఆఫ్ ది స్ట్రాంగ్ పోలీసింగ్ వ్యవస్థ మన హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ, తెలంగాణ పోలీస్ వ్యవస్థ. మరి చేసే టైంలోనే ఉన్నారా, లేకపోతే ఓవైసీకి తలొగ్గి మరి మీరు కేసును తారుమారు చేస్తురా? బీజేపీ పార్టీ అన్యాయం జరుగుతూ ఊరుకోదు, ప్రశ్నిస్తుంది. మరి దీనిపై అవసరం పడితే మరి ఘోరంగా మరి నిలదీయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి దీనికి మీరు జవాబు చెప్పుకునే పరిస్థితి